హలో అందరికీ నమస్తే. ముఖ్యంగా నీట్ 2026 మెడికల్ కౌన్సిలింగ్ అయితే మనకి ఈ నెల 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మన దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు ఎన్ని అయితే ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, సీట్లు ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజీల సంఖ్య ఎంత, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్, అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. దీని గురించి పూర్తి వీడియో అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు ఎలా ఉన్నాయైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు ఏంటంటే మనకి ఇప్పుడు ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చి మొత్తం 823, మొత్తం 823 కాలేజీలు అయితే ఉన్నాయి మెడికల్ కాలేజీలు. దీంట్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఎంత అంటే 1,36,939 అయితే ఇవి ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చేసి 441 మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల సీట్లు అయితే ఇక్కడ 63,296. ఇవి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న మన మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు, అదేవిధంగా సీట్ల సంఖ్య. ముఖ్యంగా మన తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా మన తెలంగాణలో మొత్తం కాలేజీలు అయితే ఇక్కడ 66 కాలేజీలు అయితే ఉండడం జరిగింది. తెలంగాణలో ఉన్న కాలేజీల సంఖ్య ఎంత అంటే 66 కాలేజీలు అయితే ఉన్నాయి. సో మన తెలంగాణలో ఉన్న సీట్ల సంఖ్య 10,250 అయితే మనకి ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ కాలేజీలు మొత్తం ఇక్కడ 19 మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు 21 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే 7,465. ఇవి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో ఉన్న సీట్ల సంఖ్య చూసుకుంటే ఇవి మనకి పూర్తిగా మెడికల్ కాలేజెస్, ప్రభుత్వ కాలేజీలు, అదే ప్రైవేట్ కాలేజీలు వాటి యొక్క సంఖ్య అయితే చూసాం. ఇక్కడ కౌన్సిలింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ నీట్ యూజీ 2026 మెడికల్ కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ అయితే విడుదలైంది. దీంట్లో ముఖ్యంగా ఎంబీబీఎస్, అదేవిధంగా బీడీఎస్. సో ఎంబీబీఎస్ అంటే మనకు తెలుసు అందరికీ, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జన్. అదేవిధంగా బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్. సో దీనికి అడ్మిషన్లకు అయితే కీలక తేదీలు అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా తెలంగాణ కౌన్సిలింగ్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ నీట్ 2026 అర్హత సాధించిన విద్యార్థుల కోసం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మెడికల్ కౌన్సిల్ కమిటీ అయితే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంతో కీలకమైన సమాచారం అయితే వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ఏఐక్యూ అంటే ఆల్ ఇండియా కోటా. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఆల్ ఇండియా కోటాలో ముఖ్యంగా 15% అయితే ఇక్కడ మనకి సీట్లు అయితే అందుబాటులో ఉంటాయి. సో దీన్ని కౌన్సిలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిల్ కమిటీ ఎంసీసీ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. సో ఇక్కడ ఇదైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 4 దశల్లో కౌన్సిలింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్, కాలేజీలో రిపోర్టింగ్ తేదీలను అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. అదే సమయంలో మన తెలంగాణ రాష్ట్రంలో కోటా చూసుకుంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా ఏమో 15% అయితే, తెలంగాణలో కోటా మనకి 85% అయితే కౌన్సిలింగ్ను మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, ఇక్కడ ఈ యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా 85%తో మనకి ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం అయితే ఇక్కడ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆల్ ఇండియా కోటాలో 15% రౌండ్ 1 షెడ్యూల్ అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ August 4th నుంచి 17th వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ అయితే ఇక్కడ ముఖ్యంగా August 13 నుంచి August 23 వరకు అయితే చాయిస్ ఫిల్లింగ్తో పాటు లాకింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ముఖ్యంగా August 24, ఇదే నెలలో 24వ తారీఖు మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. మన కాలేజీలో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి మరి దీనికంటే August 15 నుంచి August 25 వరకు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా కోటా సంబంధించిన షెడ్యూల్ అయితే మనకి ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క పర్సంటేజ్ ఎంత మనకి ఇక్కడ 15% అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2 రౌండ్ 2లో మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో సీట్లు వచ్చినాయో వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ రాలేదో వారి కోసం మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే ఉంటుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్మెంట్, అదేవిధంగా రిపోర్టింగ్ ఎలా చేయాలనేది ఏ డేట్లో ఉంటుంది అంటే నెక్స్ట్ మంత్, ఇది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ అయితే మనకు సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది ముఖ్యంగా సెప్టెంబర్ 9. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటారో వారికి ముఖ్యంగా సెప్టెంబర్ 9న సెకండ్ రౌండ్ అయితే మనకి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కాలేజీలో సీట్ అలాట్ అయిన వాళ్ళు కాలేజీలో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే ఇక్కడ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 16 వరకు అయితే మనకి ఇక్కడ రౌండ్ 2 అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ 3, ఇక్కడ మొత్తం టోటల్గా మనకి 3 రౌండ్స్ అయితే ఉంటాయి. సెకండ్ ఫేజ్లో కూడా ఎవరికైతే సీట్లు రాలేదో వారి కోసం ముఖ్యంగా రౌండ్ 3 అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రౌండ్ 3లో దీనికి రిజిస్ట్రేషన్ సంబంధించి సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 28 వరకు, చాయిస్ ఫిల్లింగ్ సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు అయితే ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది సెప్టెంబర్ 30 అంటే ఇంకా మనకి 2 months టైం ఉంది. అదేవిధంగా ఇక్కడ కాలేజీలో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, మనం సీట్ అలాట్ అయిన వాళ్ళందరూ అక్టోబర్ 1 నుంచి 8 వరకు అయితే ఇక్కడ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 యొక్క ఇంపార్టెంట్ డేట్స్. ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎంబీబీఎస్, బీడీఎస్కి అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు త్వరగా మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది, ఇక్కడ ఎవరైతే సీట్లు అయితే మిగిలిపోయినాయో ఈ మిగిలిపోయిన సీట్ల కోసం అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎవరికైతే సీట్స్ రాలేదో వారు మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ అనేది అక్టోబర్ 15 నుంచి 19 వరకు, సీట్ అలాట్మెంట్ అనేది అక్టోబర్ 21, కాలేజీలో రిపోర్టింగ్ టైం అనేది ముఖ్యంగా ఇక్కడ మనకి అక్టోబర్ 22 నుంచి 25 వరకు. సో ఇది మనకి ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి షెడ్యూల్. అదేవిధంగా ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ వాళ్ళు ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడ ఆల్ ఇండియా కోటా అయిపోయిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కోటాలో 85% అయితే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రెండో విడత అయితే ఇక్కడ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు అయితే ఇక్కడ సెకండ్ రౌండ్ ఉంటుంది. మూడో రౌండ్ వచ్చేసి ఇక్కడ 16 నుంచి 26 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా స్ట్రే వేకెన్సీ రౌండ్, సో ఇక్కడ ముఖ్యంగా మిగిలిన సీట్ల కోసం అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఇది మన తెలంగాణలో 85% సీట్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర కోటాకు సంబంధించి ఖచ్చితమైన తేదీలను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా మాత్రం ప్రకటిస్తుంది. సో ఇక్కడ విద్యార్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే 15% అనేది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఎంసీసీ నిర్వహిస్తుంది, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అయితే నిర్వహిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో రాష్ట్ర కోటా కింద 85% సీట్లు, అదే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ విద్యార్థులందరూ, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో ఉన్నవారు తెలంగాణలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి. సో ఇక్కడ 85% అనేది సీట్లు అనేవి వెబ్సైట్లో ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, రిపోర్టింగ్ తేదీలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి సీట్ల కేటాయింపు అనేది నీట్ ర్యాంకు, అదేవిధంగా రిజర్వేషన్, ఎంపిక చేసిన కాలేజీలు, సీట్ల యొక్క లభ్యత ఆధారంగా ఉంటుంది. సో మనకి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మనం తెలంగాణలో ఉన్న అన్ని కాలేజీల్లో మనకి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సో దానివల్ల అయితే మనకి సీట్లు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మిషన్కు సిద్ధంగా ఉండవలసిన డాక్యుమెంట్స్, సో ఎవరైతే ఈ నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే దగ్గర ఉంచుకోవాలి. అన్ని ఒరిజినల్స్తో పాటు మీకు సంబంధించిన పూర్తి సర్టిఫికేట్స్ అయితే సిద్ధం చేసుకోండి. సో ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలంటే మనకి నీట్ స్కోర్ కార్డ్ అయితే ఫస్ట్ మనకి దగ్గర ఉండాలి. అదేవిధంగా అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్, అదేవిధంగా 10th మార్క్స్ మెమో, ఒరిజినల్ మెమో ఉండాలి.
టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారో వారి యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ దగ్గర ఉండాలి. అదేవిధంగా ఇక్కడ స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే 1 to ఇంటర్మీడియట్ వరకు ఉన్న మీ స్టడీ సర్టిఫికేట్స్ బోనఫైడ్స్ అంటాం. సో ఇక్కడ కేటగిరీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వారి యొక్క కేటగిరీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. సో దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే దగ్గర ఉంచుకోవాలి. సో ఇవి మనకి బేసిక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ దాంతోపాటు చివరగా ఇక్కడ మనం UG 26లో అర్హత సాధించిన ప్రతి విద్యార్థి కౌన్సిలింగ్ జాగ్రత్తగా గమనించుకొని దీనికి సంబంధించి మీరు మొబైల్లో కానీ ఎక్కడైనా ఇంపార్టెంట్ డేట్స్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ఒక్క తేదీ కూడా మిస్ కాకుండా అవసరమైన డాక్యుమెంట్లను ముందుగా సిద్ధం చేసుకోవాలి. సో దీంట్లో ముఖ్యంగా మనం ఏదైతే చెప్పామో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ MBBS, BDS అడ్మిషన్ సంబంధించి ఇక్కడ ముఖ్యంగా స్టెప్ 1, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేది ఇక్కడ స్పెషల్ రౌండ్ అని చెప్పాం. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇక్కడ 85% తెలంగాణ రాష్ట్ర కోటా కింద కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ షెడ్యూల్లో అయితే మనకి ఇక్కడ సీట్ల కేటాయింపు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అదేవిధంగా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. సో దీన్ని మాపప్ రౌండ్ కూడా అంటాం. సో ఇక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. సో ఇలాంటి మరిన్ని వీడియోలు కౌన్సిలింగ్ అయిపోయే వరకు మన సూరజ్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.